శశి శశి అంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యావేంటే? లేకపోతే ఆ షోపుడు ఈ శశిరేఖని ఇన్సల్ట్ చేస్తాడా? శశి నువ్వు ఏమన్నా అనుకో, నీకు మరీ అంత కోపం మంచిది కాదు. నా కోపం నా ఇష్టం. ఇలాగైతే రేపు నీకు కాబోయే హబ్బీ ఎవరో గాని అయిపోయాడే. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరహియో నా ఇంటి ముందు రోజు వేసే ముక్కు నీ గుండె మీదనే వేసుకుందు నూరేడు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో. ఐమ్ సారీ, మీరు పడిపోతారేమోనని టచ్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే. పరధ్యానంతో నడిస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఆల్వేస్ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. బాయ్. బాయ్. వావ్, ఏ ఉన్నాడే. ఏంటే లవ్ ఎట్ ఫస్ట్ సైటా? కాదే, లవ్ ఎట్ ఫస్ట్ టచ్. గుండెల్లో గంట కొట్టినట్టయిందే నాకు. శశి ఇన్స్టెంట్ కాఫీ కలపడానికైనా ఒక 3 నిమిషాలు టైం పడుతుంది. 3 క్షణాల టచ్చింగ్కే నువ్వు లవ్ లో పడిపోయావేంటి? ఐషు, నో మోర్ డిస్కషన్స్. ఐఎమ్ ఫిక్స్. ఆ హ్యాండ్సమ్ హీరోని నాకు కాబోయే హబ్బీ. మై గాడ్, అప్పుడే లవ్, పెళ్లి దాకా జంపింగ్ కూడానా? వై నాట్? ఇన్నేళ్లలోనూ నన్ను వైబ్రెంట్ చేసిన వన్ అండ్ ఓన్లీ మగాడు వాడే. ఐ వాంట్ హిమ్. ఏంటే నీకేమైనా పిచ్చి పట్టిందా? అతను ఎవరో తెలీదు, ఇప్పటిదాకా నువ్వు చూడలేదు. మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు అన్న గ్యారెంటీ కూడా లేదు. జస్ట్ నడు పట్టుకున్నందుకే పడిపోవడమేంటే? ఆల్రెడీ పడిపోయానే. ఎందుకో తెలుసా? చెప్పు. తనలో మ్యాన్లీనెస్ ఉంది, హెల్ప్ చేసే నేచర్ ఉంది, ఆ కళ్ళల్లో గ్రేస్ ఉంది. అన్నిటినీ మించి అతని మాటల్లో లేడీస్ పట్ల రెస్పెక్ట్ ఉంది. టోటల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శశిరేఖ పక్కన నిలబడే అర్హత అతనికి మాత్రమే ఉంది. అందుకే క్షణాల్లో ఫిదా అయిపోయాను. బాబ్రే, క్షణాల్లోనే అతని గురించి అంత స్టడీ చేసావా? యా. ఓకే ఓకే, అతను నీకు నచ్చాడు, కానీ నువ్వు అతనికి నచ్చాలి కదా? ఐషు, ఈ శశిని చూసి ఐస్ అయిపోని మగాడెవ్వడే? తనెవరో తెలుసుకుంటాను, మళ్ళీ కలుసుకుంటాను, లైన్లో పెడతాను, నా సొంతం చేసుకుంటాను. మా ఊరి వాళ్ళ కోసం మా 2 ఎకరాల పొలాన్ని వదులుకోవడానికి మేం సిద్ధం. ఆఖరిసారి అడుగుతున్నాను, కంచె తీస్తావా లేదా? కోర్టు చెప్పిందంట, కంచె తొలగించాలంట.
సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుని అందరూ సంతోషంగా ఉండాలంట. ఆ ఊరి ప్రెసిడెంట్ సూర్యనారాయణ అలా ఎందుకు మాట్లాడాడో ఏ శంకర్, నీకు అర్థమైందా? అర్థమైందయ్యా. ఇదంతా సూర్యం ఆ రాధాకృష్ణ కలిసి ఆడుతున్న డ్రామా. ఇది కంచెను తీసేస్తే సీతాపురం రామాపురం రెండు ఒకటవుతాయి. అదే వాళ్ళ ప్లాన్. పైకి మాత్రం ఊరు జనాలు కష్టపడిపోతున్నారు, చుట్టూ తిరిగి వెళ్తున్నారని కాకమ్మ కబుర్లు చెప్తూ కంచెను తొలగించి మళ్ళీ ఈ రెండు ఊళ్ళని ఒక్కటిగా చేసి ఏకఛత్రాధిపత్యంగా ఏలుదాం అనుకుంటున్నారా? ఈ నాగేంద్ర కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు, జరగనివ్వను. అయ్యా, మీరు అడ్డుపడ్డారు కాబట్టి నేను మన వాళ్ళు వెనక్కి తగ్గాం. లేకపోతే పంచాయతీ మీటింగ్ దగ్గరే పుచ్చలు పగిలిపోయేవి. అవును బాబు గారు, మీరు ఊహనండి, వాళ్ళంతా చూస్తాం. ఇప్పుడు మనం తొందరపడితే పోలీసులకి, కోర్టు వారికి మన మీదే అనుమానం వస్తుంది. ఇది టైం కాదు. అదేంటయ్యా, వాళ్ళకు భయపడి మనం చేతులు ముడుచుకొని కూర్చోవాలా? చూడు శంకర్, ఇన్నాళ్ళుగా నా దగ్గరున్నా నీకింకా రాజకీయం వంటపట్టలేదురా. చూడు, తొండ ముదిరితే ఊసర వెళ్ళైనట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడురా. ఒకప్పుడు నేను కూడా మీలాగే రౌడీజం చేసేవాణ్ణి, కానీ ఏం లాభం లేకపోయింది. అందుకే రాజకీయంలోకి మారాను. ఎంతో తెలివిగా ప్లాన్ చేసి ఒకనాటి సీతారామపురాన్ని రెండుగా విడగొట్టాను. ఈ ఊరికి ప్రెసిడెంట్ అయి కూర్చున్నాను. ఇప్పుడు ఈ కంచె తీసేస్తే సీతారామపురం ఒకటైపోతే నా ప్రెసిడెంట్ గిరి ఊడిపోతుంది. ఇప్పుడు మనం బలాన్ని కాదు, బుద్ధిని ప్రయోగించాలి. ఆ సూర్యనారాయణని ఊహించని దెబ్బ కొట్టాలి. అర్థమైందయ్యా. చెప్పండి, ఏం చేయమంటారు? మీకోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమయ్యా. రే, ఈ లోకంలో ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ఏంటో తెలుసుకుని వాళ్ళ ఆయు పట్టు మీద దెబ్బ కొట్టాలరా. ఊహించని పద్మవ్యూహంలో బిగించి వాళ్ళని గిలగిలా కొట్టుకునేలా చెయ్యాలి. అప్పుడు ఈ నాగేంద్ర అంటే ఏంటో ఆ ఊరి వాళ్ళకి, మన ఊరి వాళ్ళకి, ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ కంచే నా రాజకీయ భవిష్యత్తుకు పునాది. ఆ కంచే రామాపురానికి ప్రెసిడెంట్గా ఉన్న నన్ను మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా నా పేరుని మారుమ్రోగిపోయేలా చేస్తుంది. ఏనాటికైనా నన్ను ఎమ్మెల్యేని, మంత్రిని చేసి నా కోరికని తీరుస్తుంది. అన్నయ్య, ఎందుకంత స్పీడు? ఎంత టెన్షన్గా ఉందో తెలుసా? చూడు చెల్లెమ్మా, బైక్ మీదైనా లైఫ్లో అయినా స్పీడ్గానే దూసుకుపోవాలి. అదే నాకు ఇష్టం. యూనో, నేను ఎప్పటికైనా గ్రాండ్ ప్రిక్స్ మోటార్ సైకిల్లో పార్టిసిపేట్ చేస్తాను, కప్పుని గెలుచుకుంటాను. దట్ ఈస్ మై అంబిషన్. నువ్వు వెళ్ళు చెల్లెమ్మా.
అనయ్య జాగ్రత్త. అలాగే. హాయ్. షాస్కెల్స్, ఆడపిల్ల కనిపిస్తే చాలు కీలలేస్తారు, గోల చేస్తారు. డర్టీ ఫెలోస్. చెల్లెమ్మా రా. అన్నయ్య ఎక్కడికి? ఏరా విజిల్ ఎందుకు వేశారు? నాకు విజిల్ వేయడం వచ్చు, వేశాను. నాకు కూడా సీటు కొట్టడం బాగా వచ్చు, కొట్టాను. హే, మమ్మల్ని ఎందుకు కొట్టావు? నాకు కొట్టడం వచ్చు, అందుకే కొట్టాను. ఇదిగో మేమెవరు మనకి తెలీదు. మాది కాలేజీలోనే కరోడా బ్యాచ్. ఏయ్, మీరెవ్వరైనా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తొక్క తీస్తాను, జాగ్రత్త. చెల్లెమ్మా పద. బౌ ఏంటి అంత డీప్ థింకింగ్? నీ హీరో గురించేనా? చెప్పవే, అంత మర్చిపోలేకపోతున్నావా నీ హీరోని? అవునే, కళ్ళు మూసినా తెరిచినా అతని రూపమే గుర్తొస్తుంది. ఎంత మ్యాన్లీగా ఉన్నాడు, ఎంత హెల్పింగ్ నేచరో, డైనమిక్ గా ఉన్నాడు. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేశాడు. తనే నా లైఫ్ పార్ట్నర్ అని నేను ఫిక్స్ అయిపోయాను. హా, మళ్ళీ మొదలు పెట్టావా? అరే నీకేమైనా మెంటలా? ఒక్కసారి చూడగానే ప్రేమలో పడిపోవడమేనా? హలో, ప్రేమలో పడ్డానికి థియరీ, క్యాల్కులేషన్స్ ఉండాలా? అవేమీ ఉండవు. మనసుకి నచ్చిందంటే ఇక్కడ నచ్చాడంటే ఫిక్స్ అయిపోయినట్టే. నీతో చాలా కష్టమే. మరీ అంత ఆశలు పెంచుకోకు. వర్కౌట్ కాకపోతే తర్వాత నువ్వే బాధపడతావు. నెవర్. రేఖ, శశి రేఖ ఇక్కడ. ఈ శశి ప్రపోజ్ చేస్తే ఏ మగాడైనా సరే నో అనడానికి ఛాన్సే ఉండదు. అంత నమ్మకమా? ఈ శశికి నచ్చింది ఏ ఐటమ్ అయినా సరే తన సొంతం కావాల్సిందే. ఫస్ట్ టైం నా కంటికి నచ్చిన ఏ మగాడైనా సరే నాకే సొంతం కావాలి. తనే నా దగ్గరికి రావాలి, వచ్చి తీరాలి. ఏంటి అంత కాన్ఫిడెన్స్? అతను ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఉంటే అప్పుడు దెన్ వాట్? నో, నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది తను నా కోసమే పుట్టాడు, నా భర్తే అవుతాడు. విల్ బి వెరీ వెరీ హ్యాపీ. చూద్దాం, నీ మాట నిజమవుతుందో నా అనుమానమే రుజువు అవుతుందో. ఛాన్సే లేదు. నేను కనుక్కోవలసిన అవసరం లేదు. తను ఎక్కడున్నా సరే నేనెవరో కనుక్కొని నా కోసం వస్తాడు. ఓహో, అయితే ఈ శశిరేఖకి నీ హీరో మహాభారతంలో అభిమన్యుడు లాంటి వాడన్నమాట. హలో, రాంగ్ కంపారిజన్. తప్పుగా అనుకోకే. సపోజ్ నీ ఆశ ఫలించకపోతే? నేను పెళ్ళంటూ చేసుకోను. లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాను. నిన్ను చూస్తే భయమేస్తుందే. మరి ఇంత మొండిగా మాట్లాడతావేంటే? ఐషు, నా సంగతి తెలుసు కదా. నా మాట సూటిగా ఉంటుంది, నా థింకింగ్ పదునుగా ఉంటుంది. క్లారిటీ విషయంలో మిస్ అవ్వడం అనేది ఎక్కడా ఉండదు. ఐ నో వాట్ ఐ వాంట్. నేను ఎస్ అంటే అది ఎస్, నో అంటే అది నో.
ఇచ్చేవాడివి నేను పుచ్చుకునేవాడినా? ఈ నాగేంద్రనే కొనగలనుకుంటున్నావా? తీయను, మిమ్మల్ని కూడా తీయనివ్వను. ఎంతో కష్టపడి ఆ నాగేంద్రని పంచాయతీ దాకా తీసుకొస్తే ఎంత పొగరుగా మాట్లాడాడు. మొత్తం నాశనం చేసేశాడు. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అని నాకు భయంగా ఉంది రాధా. అవును తాతయ్య, ఊరు మధ్యలో ఆ కంచె వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. మన మాటేమో ఆ నాగేంద్ర వినట్లేదు. మన 2 ఎకరాల పొలం ఇస్తామన్నా కూడా తన పొలాన్ని ఇవ్వటానికి బదులుగా మన భూమి కూడా తనకు చెందింది అని కోర్టులో లిటిగేషన్ వేశాడు. చిచి, అలాంటివాడు ఊరికి ప్రెసిడెంటా? అలాంటి వాళ్ళకి రోజులు రాదా. మంచి చెప్పేవాడు ఎప్పుడు వెనుకబడే ఉంటున్నాడు. చెడ్డదారిలో నడిచేవాడు పైకి పోతున్నాడు. ఆ, లేదు తాతయ్య, అలా జరగడానికి వీల్లేదు. ఈ ఊరి ప్రెసిడెంట్గా, సీతాపురం ప్రజల మంచి కోరే మనిషిగా మీరు ఏదో ఒకటి చేసి తీరాలి. నువ్వు చెప్పేది కరెక్టే రాదా, కానీ ఎదుటివాడు మొండికేసినప్పుడు మనం ఏం చేయగలం? ఈ సమస్యకి పరిష్కారం ఏంటో ఆలోచించాలి. పరిష్కారం ఉంది తాతయ్య. రాము, ఏమంటున్నావురా? అవునన్నా, నేనిప్పుడే తెలుసుకొని వస్తున్నాను. అసలు మన ఊరి సమస్య ఏంటి? కొత్తగా అడుగుతావేంట్రా? ఆ కంచె గురించే కదా. అవును, ఆ కంచె తీసి రోడ్డు వేస్తే చుట్టూ తిరిగి వెళ్లే బాధ తప్పి జనాలు సంతోషంగా ఉంటారు. కానీ మన 2 ఎకరాల పొలంలో నుంచి రోడ్డిచ్చినా అది ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా ఆ నాగేంద్ర 2 ఎకరాల పొలం కూడా కలపాలి. ఎలారా? జాగ్రత్తగా వినండి. మన సీతాపురానికి వాళ్ళ రామాపురానికి మధ్య కంచె అడ్డుగా ఉంది. ఇటు సీతాపురం చివరిలో మనకి పొలం ఉన్నట్లే అటు రామాపురానికి మొదట కుడివైపు భాగంలో మరో 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం వెంకట్రావు అనే ఆయనదని తెలిసింది. తనొక మధ్యతరగతి మనిషి. పాల వ్యాపారం చేసుకుంటూ ఆ పొలం మీదొచ్చే పంటని ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మరి అలాంటివాడు మన శత్రు ఊరికి చెందినవాడు తన పొలాన్ని మనకెలా ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? నాన్న, మన ప్రయత్నం మనం చేసి చూద్దాం. మధ్యతరగతి వాడంటే నాగేంద్రలాగా తలపొగరుతో ఖచ్చితంగా ఉండడు. నలుగురికి మంచి జరగాలంటే మన దారికి వస్తాడేమోనని నాకు చాలా ఆశగా ఉంది. వెంకట్రావు గనక తన భూమినిస్తే మనం ఎవ్వరితో గొడవ పడకుండా వెంకట్రావు పొలంలో నుంచి రోడ్డు వేసుకోవచ్చు. అప్పుడు మన ఊర్లో వాళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా బాగుందిరా, కానీ ఈ విషయం ఆ నాగేంద్రకు తెలిస్తే ఖచ్చితంగా అడ్డుపడతాడు. అడ్డుపడడమే కాదు, బెదిరించో భయపెట్టో ఆ వెంకట్రావుని మనకి సపోర్ట్ చేయకుండా ఏదో విధంగా తనతో కుదరదనిపిస్తాడు. నాన్న, ప్రయత్నం చేయకముందే అలా జరుగుతుందేమో ఇలా జరుగుతుందేమో అని వరి అవడం ఎందుకు? ఊరి మేలుని కోరేవాళ్ళగా మనం మన ప్రయత్నం చేద్దాం. రాధా, రామ్ చెప్తుంది కూడా కరెక్టే అనిపిస్తుంది. మనం వీలైనంత త్వరగా వెంకట్రావుని కలిసి ఈ సమస్యను పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నం చేయమని అడుగుదాం. లేదంటే ఆ స్థలాన్ని మనమే రెట్టింపు దొరుకుందాం. ఊరి బాగు కోసం ఊరి ప్రెసిడెంట్గా ఆ రోడ్డు వేయించి తీరుతాను. అయ్యా, తమరు చెప్పినట్టే మీ అమ్మాయి సీతామహాలక్ష్మికి మంచి సంబంధాలు చూశాను. చెప్పమంటారా? పేరయ్య గారు చెప్పమనే కదా మిమ్మల్ని పిలిపించింది. నాన్నా, ఇవిగో ఇవాల్టి పాల డబ్బులు. పేరయ్య గారు ఇప్పుడే వస్తాను. అలాగేనండి.
ఇది? ఏంటేంటమ్మా, పాలమ్మిన డబ్బులన్నీ నీ పెళ్లి కోసం భద్రంగా దాస్తున్నాను. మనకు ఆ 2 ఎకరాల పొలము, ఈ పాడి తప్ప ఇంకేం ఆధారం ఉంది? అయ్యో నాన్న, నేను అడిగేది డబ్బుల సంగతి కాదు నాన్న. బయట ఆ పెళ్ళిళ్ళ పేరై ఉన్నారే, ఆయన మన ఇంటికి ఎందుకు వచ్చారు? దాని గురించి అడుగుతున్నాను. అదేనమ్మా, నీకు మంచి సంబంధం చూడమని చెప్పాను. ఆ సంబంధం గురించి చెప్పడానికి వచ్చారు. నాన్న, రామ్మా, రా. ప్యారయ్య గారు, అయ్యా చెప్పండి, మీరు తెచ్చిన సంబంధాలేంటి? అయ్యా 2 మంచి సంబంధాలు చూశాను. ఒకటి, అబ్బాయి దుబాయ్లో ఉంటాడు, సంవత్సరానికి ఒక్కసారి ఇంటికి వస్తాడు, బాగా సంపాదిస్తున్నాడు, ఒక్కగానొక్క కొడుకు. ఆగండి, దుబాయ్ వెళ్ళి సంపాదించి అక్కడే ఉండేవాడు మనకెందుకు? ఇక్కడే ఉండి అమ్మాయిని బంగారంలా చూసుకునేవాడు కావాలి. అర్థమైందా? అర్థమైందండి. ఆ సంబంధం క్యాన్సిల్. ఇంకో మంచి సంబంధం ఉంది. కాకపోతే అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం. పెళ్ళైతే అమ్మాయి మాత్రం అత్తమామలతో, అంటే అబ్బాయి తల్లిదండ్రులతో వాళ్ళ ఊళ్ళో ఉండాలి. అబ్బాయి నెలకోసారి బెంగళూరు నుండి ఇంటికి వస్తాడు. మీ నాన్న నాకు ఇందాకే చెప్పాడురా, ఇవాళ నీకు బిజినెస్లో పెద్ద డీల్ వచ్చిందట కదా, కంపెనీలో నేను అందరూ మెచ్చుకున్నారట కదా. అవునా అన్నయ్య? మరి మాతో చెప్పలేదే? అన్నయ్య, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య. తను ఎక్కడ అడుగు పెట్టినా సరే సక్సెస్ అనేది వెనకాలే వస్తుంది. రాము, నీ సక్సెస్ని చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఇంకా ఆపుతారా?